నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తమ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియంను హోరెత్తించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ ఈ మ్యాచ్‌లో మొత్తం 68 బంతులాడి 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను టీ20 ఫార్మాట్లో 5,500 పరుగులు మార్కు అందుకోవడంతో పాటు తన కెరీర్లో 9వ సెంచరీని నమోదు చేశాడు. ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ స్థాయికి తగ్గట్లుగా అతను సాగించిన ఈ ఇన్నింగ్స్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక అభిషేక్ శర్మ సెంచరీ కొట్టిన ప్రతిసారి లేదా కీలకమైన వికెట్ తీసినప్పుడు తన చేతులతో ఎల్ ఆకారాన్ని ప్రదర్శిస్తుంటాడు. దీనిపై స్పందిస్తూ ఈ సెలబ్రేషన్ వెనుక చాలా మందికి తెలియని ఒక బలమైన కారణం ఉందన్నాడు. ఎల్ అంటే నా దృష్టిలో లవ్, లాయల్టీ అని అర్థమని చెప్పాడు. ఉప్పల్ మైదానం నాకు హోమ్ గ్రౌండ్ లాంటిదని, ఇక్కడి అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చింది అని అభిషేక్ వివరించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో తన తల్లిదండ్రుల సమక్షంలో శతకాన్ని అందుకోవడం చాలా గర్వంగా ఉందని అభిషేక్ చెప్పాడు. నా పేరెంట్స్ గ్యాలరీలో ఉండగా సెంచరీ చేయడం ఒక కల నిజమైనట్లు అనిపించిందన్నాడు. అందుకే నా ఎల్ సెలబ్రేషన్ను ఈరోజు వారితో పాటు నాపై నమ్మకం ఉంచిన సన్ రైజర్స్ యాజమాన్యానికి, అభిమానులకు అంకితం ఇస్తున్నాను అని తెలిపాడు. 2024 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ టీంలో ఓ గొప్ప మార్పు తీసుకొచ్చిందని చెప్పాడు. కుర్రాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తోందని అభిషేక్ ప్రశంసించాడు. ఈ సానుకూల వాతావరణం వల్లే తాను నిర్భయంగా బ్యాటింగ్ చేయగలుగుతున్నానని, అందుకే ఈ స్టేడియం అంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చాడు.